హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఇదేంటో మీకు తెలుసా? కేక్ కటింగ్ చేస్తాం కదండి, పెళ్లి రోజు, పుట్టినరోజులు, చిన్న చిన్న అకేషన్స్కి. ఆ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ అట్టాని దేనికి పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా. సో దీంతో సూపర్ డూపర్ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏమీ లేదండి, మనం బట్టలు తీసుకొచ్చేటప్పుడు కవర్ ఒకటి ప్లాస్టిక్కి వస్తాయి కదా, అదొకటైతే తీసుకున్నానండి. నేమ్స్ ఏం లేకుండా ప్లెయిన్గా ఉండే కవర్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇలా సైడ్ని కట్ చేసుకుంటే ఇలా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇంకా కింద కూడా కట్ చేసేసుకొని సింగిల్ పొరలాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని మనం ఈ అట్టాకి ఫెవికాల్ అయితే అంటించేసేసుకోవాలి ఫుల్గా. ఇప్పుడు దీని మీద ఈ కవర్ అయితే సింగిల్ పొర మీద పెట్టేసేసి బాగా అంటించేసేయండి. ఇప్పుడు మనం ఈ సర్కిల్ లాగా ఉంది కాబట్టి ఈ సర్కిల్ షేప్ వరకే ఉంచేసి కట్ చేసుకోవాలండి రౌండ్గా. ఎంతవరకు కావాలో అంతవరకే, ఇంక ఎక్స్ట్రా అస్సలు ఉంచుకోకూడదు. చూసారు కదా, మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ చుట్టూ కూడా మీకు నీట్గా ఇంకా బాగా కనిపించడం కోసం చుట్టూ ఒక బోర్డర్ లాగా అంటించేస్తే నీట్గా ఉంటుంది. అయితే దీనికోసం ఇంట్లో ఈ కలర్ఫుల్ టేపు డిజైన్ ఉంది కదా, ఆ టేప్ తీసుకున్నాను. ఇది చాలా తక్కువే కాస్ట్ అవుతుందండి, స్టేషనరీ షాప్లో అమ్ముతారనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వేస్తున్నానంటే, ఇది వెడల్పుగా ఉంది కాబట్టి ఇలా మిడిల్లో పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి అటు ఇటు వచ్చేటట్టుగా ఇలా ఒక లేస్ టైప్ అంటించేసుకుంటున్నాను. ఆల్రెడీ దీనికి గమ్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా సపరేట్గా ఫెవికాల్ అంటించాల్సిన అవసరం లేదు. చూసారు కదా, నీట్గా వచ్చేటట్టుగా ఇలా అంటించుకుంటూ కరెక్ట్గా అంటించేసుకోవాలండి. ఒక లేస్ లాగా కనిపిస్తుంది. బార్డర్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదండి, బోర్డర్ అయితే చాలా అందంగా వచ్చింది. ఇక్కడైతే ఒక స్కెచ్ తీసుకొని నేమ్స్ లేకుంటే ఏదైనా డ్రాయింగ్ లేకుంటే ఏవైనా నెంబర్స్ ఇట్లాంటివి వేసేసుకొని ఇలా ఒక క్లాత్ పెట్టుకొని పక్కన లేకుంటే కాటన్ కానీ పెట్టుకొని ఇలా తుడిచేసుకోవచ్చు అనమాట. ఈ సమ్మర్ టైంలో పిల్లలకి ఎంజాయ్మెంట్గా ఉండటం కోసం ఇట్లాంటివి ఇస్తే చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసేసుకొని అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇది మీకు వద్దు అనుకుంటే కిచెన్లో కూడా ఏదైనా ఒక సైడ్కి వాల్ చూసేసి డబల్ టేప్ బ్యాక్ సైడ్ అంటించేసుకుంటే మనం ఏదైనా గ్యాస్ సిలిండర్ పెట్టినప్పుడు దాని డేట్ గుర్తుండదు కదా, అది మెన్షన్ చేసుకోవచ్చు. లేకుంటే నెలవారీ సరుకులు ఏదైనా అయిపోయినప్పుడు అప్పటికప్పుడు మనకు గుర్తుండవు కాబట్టి అది కూడా అయిపోయినట్టుగా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ రోజు టిప్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు అయితే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.